రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. ఇలాంటి మాటలు మాత్రం దయచేసి వినకండి. హైదరాబాద్లో ఉన్న ఎమ్యూనిటీస్, హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఇంకెక్కడ మన చుట్టుపక్కల ఎక్కడ లేవు. ఈ జనాలు కొందరు ఏంటంటే ఈ ఫేక్ ముచ్చట్లు మాట్లాడడం, ఈ ఫేక్ ప్రాపగండా క్రియేట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు అనమాట. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నిజంగానే పడిపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలా నిజంగానే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతే మరి ఇన్ని వేల మంది ఎందుకు అపార్ట్మెంట్స్ కడుతున్నారు, ఎందుకు ఫ్లాట్స్లలో కొనేవాళ్ళు ఏం తగ్గలేదు, కొనేవాళ్ళు కొంటనే ఉన్నారు. అవేర్నెస్ ఉన్న వాళ్ళు, నాకు అవసరం ఉంది అనుకున్న వాళ్ళు కొంటారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 10 days మనకు అమెరికా, తర్వాత సౌత్ కొరియా కూడా విజిట్ చేసి అక్కడి నుంచి అలా మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. ఆయనకు వచ్చే ప్రాఫిట్లో ₹2 బదులు ₹1 వస్తే చాలా అనుకుని అమ్మేస్తారు తప్ప ఆయన పెట్టిన దానికన్నా తక్కువలో అమ్ముకోవడం, ఆయన పెట్టిన రేట్కి అమ్ముకోవడం అనేది ఎప్పటికీ జరగదు. దాదాపుగా 7 కోట్ల కొత్త కన్స్ట్రక్షన్స్, 7 కోట్ల కొత్త ఇల్లులు కట్టబోతున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఇవాళ చాలామంది హైదరాబాద్లో మాట్లాడుతున్న విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. సో రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి లాసే. సో చాలా అపార్ట్మెంట్స్ ఖాళీగానే పడి ఉన్నాయి. చాలామంది బిల్డర్లు ఏంటంటే సేల్ చేయలేకపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇన్వెంటరీ చాలా ఎక్కువైపోయిందని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టేనా, లేదా ఈ టైంలో మనం హైదరాబాద్లో ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడానికి మంచి టైమేనా కాదా అని కూడా చాలామంది ఇన్వెస్టర్స్, చాలామంది బయర్స్ మాకు కాల్ చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ బేస్ చేసుకుని వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది, ఇలాంటి మాటలు మాత్రం దయచేసి వినకండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రాసి పెట్టుకోండి. మీరు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది లేదా కొంచెం స్లోగా ఆగుతుంది తప్ప కిందికి రావడం అనేది జరగదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఏదో పక్క స్టేట్తోనో, పక్క రాష్ట్రాలతోనో, పక్క దేశాలతోనో కాదు పోటీ పడేది, ఇంటర్నేషనల్ మార్కెట్తో పోటీ పడే సిటీ అనమాట. హైదరాబాద్లో ఉన్న ఎమ్యూనిటీస్, హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఇంకెక్కడ మన చుట్టుపక్కల ఎక్కడ లేవు. కాబట్టి హైదరాబాద్ గ్రోత్కి ఎలాంటి డౌట్ లేదు, గ్యారంటీగా రేట్లు అనేది పెరుగుతాయి. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్లో చాలామంది నాకు చెప్తూ ఉంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొన్ని వందల మంది బిల్డర్స్, కొన్ని వందల మంది ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళతో మాకు రెగ్యులర్గా పరిచయాలు ఉంటాయి, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. మాకు ఒక అసోసియేషన్స్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి. సో ఏ ఒక్క డెవలపర్ కూడా నా ఫ్లాట్లు సేల్ అయితే లేవు, నా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఖాళీగా పడి ఉన్నాయి, మా విల్లాస్ అన్నీ ఖాళీగా పడి ఉన్నాయి, మా పైసలన్నీ జామ్ అయిపోయినాయి అని ఏ ఒక్క డెవలపరు, ఏ ఒక్క బిల్డర్ అనట్లేదు. కానీ ఈ జనాలు కొందరు ఏంటంటే ఈ ఫేక్ ముచ్చట్లు మాట్లాడడం, ఈ ఫేక్ ప్రాపగండా క్రియేట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు అనమాట. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నిజంగానే పడిపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎనీ బిల్డర్ ఆర్ ఎనీ డెవలపర్ మొత్తం ఇంట్లోకి పైసలు తీసుకొచ్చి ఆయన ఓన్ మనీ పెట్టి ఎప్పుడు డెవలప్మెంట్ చేయరు. వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే, వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం అమౌంట్ పెట్టి మిగతా అమౌంట్ లోన్ తీసుకొచ్చి అలా వాళ్ళు బిజినెస్ అనేది చేస్తారనమాట. అట్లా స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సో దాని నుంచి వాళ్ళు మనీ రొటేషన్ చేయడం, దాని నుంచి వాళ్ళు ఇన్కమ్ తీయడం, దాని నుంచి వాళ్ళు ఇంకా ఇన్ఫ్రాని గ్రో చేయడం కోసం ప్లాన్ చేస్తారనమాట. 1 లేదా 2 చాలామంది ఒకటే కొంటారు. ఒక ఫ్లాటో ఒక ప్లాటో కొనే ముందే మీరైతే ఎంతైతే రీసెర్చ్ చేస్తారో, ఎంతైతే ఆలోచిస్తారో, ఒక డెవలపర్ కానీ ఒక బిల్డర్ కానీ అంతకన్నా 10 రెట్లు 100 రెట్లు ఆలోచిస్తారు. ఇలా నిజంగానే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతే మరి ఇన్ని వేల మంది ఎందుకు అపార్ట్మెంట్స్ కడుతున్నారు, ఎందుకు ఫ్లాట్స్లలో ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నారు? కొనేవాళ్ళు ఏం తగ్గలేదు, కొనేవాళ్ళు కొంటనే ఉన్నారు. అవేర్నెస్ ఉన్న వాళ్ళు, నాకు అవసరం ఉంది అనుకున్న వాళ్ళు కొంటారు. ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ప్యూర్లీ ఆగుదాం, దీని నుంచి మన రెంటల్ ఇన్కమ్ వచ్చేటట్టు ఏమైనా ఉంటే, ఇంకేదైనా మార్పులు చేర్పులు వస్తాయేమో అని చెప్పేసి అది సిటీ అవుట్స్కట్లలో జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తప్ప సిటీ లోపల, ఓఆర్ఆర్ చుట్టుపక్కల, ఓఆర్ఆర్ లోపల ఎక్కడ ఉన్నా కూడా ఇలా రెంటల్ వాల్యూస్ చూసుకోండి ఏ విధంగా పెరుగుతున్నాయి అన్నది మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పడిపోవడం జరగదు. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 10 days మనకు అమెరికా, తర్వాత సౌత్ కొరియా కూడా విజిట్ చేసి అక్కడి నుంచి అలా మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. ఇప్పుడు మనకు అఫీషియల్గా వచ్చిన అనౌన్స్మెంట్ ఎంత, దాదాపు 31,750 కోట్ల కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి మనకు ఆల్రెడీ.
ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వాళ్ళు హైదరాబాద్ వైపు చూస్తూనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నారు. దీంతోపాటు దీనివల్ల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా మన హైదరాబాద్లో 31,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది. సో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది. ఇంతమంది బయట స్టేట్స్ నుంచి బయట కంట్రీస్ నుంచి వచ్చి మన ఇండియాలో మన హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అన్నది మనం ఆలోచించాలి. ఏ ఒక్క డెవలపర్ కూడా, ఏ ఒక్క బిల్డర్ కూడా నిజంగానే మార్కెట్ పడిపోతే, నిజంగానే మొత్తం మార్కెట్ స్లో డౌన్ అయిపోతే ఆయనకు వచ్చే ప్రాఫిట్లో ₹2 బదులు ₹1 వస్తే చాలా అనుకుని అమ్మేస్తారు తప్ప ఆయన పెట్టిన దానికన్నా తక్కువలో అమ్ముకోవడం, ఆయన పెట్టిన రేట్కి అమ్ముకోవడం అనేది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మీరు ఎంత టైం అంటే ఒక డెవలపర్ కానీ బిల్డర్ కానీ ఇప్పుడు తొందరగా సేల్ అవ్వలేదు అనుకోండి, ఆయన వెయిట్ చేస్తాడు 4 రోజుల తర్వాత ఇంకా ₹2 ఎక్కువ పెట్టి అమ్ముకుంటారు కానీ తక్కువకైతే అమ్మరు. కాబట్టి మార్కెట్ పడిపోయింది లేదు అంటే మీకు ఇంకొక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తా అంటే మీ అందరికి కూడా, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళు మార్కెట్తో నాకు సంబంధం లేదు, నాకు అవసరం ఉంది, నేను కొనాలనుకుంటున్నాను అని చెప్పి కొనుక్కోండి. లేకపోతే ఒకవేళ డబ్బులు లేకపోతే నిజంగానే మీరు ఫీల్ అవ్వండి, రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది సో అని చెప్పి మీరు ఆత్మసంతృప్తి చేసుకొని కూర్చోండి. అంతేగాని చాలామంది ఏంటంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటారు. సో ఇక్కడక్కడ అన్నీ మోసుకొస్తూ ఉంటారు అనమాట. ఇంకా కొందరు ఉంటారు రెగ్యులర్గా వాళ్ళు వీడియోలు చూస్తుంటారు, వీడియోలు మాత్రమే చూస్తారనమాట, ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో ఇది కూడా చాలామంది ఏం చేస్తారంటే అక్కడెక్కడో ఎవరో చెప్పింది ఇంకెవరో చెప్పింది తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. ప్రాక్టికల్గా మీరు రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్లని అడగండి, ప్రాక్టికల్గా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకోండి. సో రియల్ ఎస్టేట్లో నేను గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాను, చాలా పెద్ద మెంటర్సు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళతో నేను ట్రావెల్ అయ్యాను, వాళ్ళతో పాటు ఉండి నేను చూశాను. బిల్డర్సు, డెవలపర్సు వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు మనీ రొటేషన్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఎలా పుట్టిస్తున్నారు, సో కస్టమర్స్కి ఎలా సేల్ చేస్తున్నారు, ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో వేరే బిల్డర్స్కి వీళ్ళకి ఏంటి డిఫరెన్స్, ఇవన్నీ నేను చాలామంది దగ్గర రీసెర్చ్ చేసి దీని మీద ట్రైనింగ్లు తీసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ హైదరాబాద్లో మళ్ళీ చెప్తున్నా 10 సంవత్సరాల తర్వాత ఇవాళ హైదరాబాద్ జనాభా 1.5 దగ్గరలో ఉంటే రానున్న 10 సంవత్సరాల్లో వేరే టౌన్స్ నుంచి కూడా మన ఇవాళ హైదరాబాద్కి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ప్లస్ ఇవాళ హైదరాబాద్లో మనకి రూరల్ నుంచి అర్బన్కి ఎక్కువ మంది వచ్చి హైదరాబాద్ జనాభా 2.5 కోట్లకి టచ్ కాబోతుంది. సో గత కొన్ని రోజుల ముందు కూడా నేను కొన్ని సర్వేలు కూడా చూసడం జరిగింది. దాంట్లో తెలిసిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఏదైతే మనకి ఇండియా మొత్తంలో కూడా తీసుకుంటే దాదాపుగా 7 కోట్ల కొత్త కన్స్ట్రక్షన్స్, 7 కోట్ల కొత్త ఇల్లులు కట్టబోతున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా ఇంకో ఆర్టికల్ కూడా చదివిన నేను చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినా. ఇండియా జనాభా 152 కోట్లకు టచ్ అయిపోయింది ఆల్రెడీ. అంటే ఇంతలా జనాలు పెరుగుతున్నారు. సో జనాలు పెరుగుతున్నప్పుడు ఏంటంటే మేజర్గా మన హైదరాబాద్ తీసుకుంటే ఇక్కడ క్లైమేట్ ఫ్రెండ్లీ ఉంది, అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి, తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగుంది, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి మనకి మంచిగా ఉంది ఇక్కడ అన్ని సేఫ్టీ సెక్యూరిటీ, ఇక్కడ ఏంటంటే ఎక్కువ స్కోప్ ఉంది. దీంతోపాటు ఎడ్యుకేషన్ బాగుంది. ఇలా వేరే స్టేట్ నుంచి కంట్రీస్ నుంచి కూడా ఇలా హైదరాబాద్లో వచ్చి ఎడ్యుకేషన్ చేస్తున్నారు. ఇక్కడ హాస్పిటాలిటీ బాగుంది, అన్ని రకాలుగా ఇక్కడ హైదరాబాద్ బాగుంది. కాబట్టి హైదరాబాద్ సరౌండింగ్ మళ్ళీ చెప్తున్నా, ఇది మెట్రోపాలిటన్ సిటీ, ఇది రాజధాని. 100 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ప్రాపర్టీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పినా ఆగిపోతే మాత్రం మీరే లాస్ అవుతారు. చాలామంది ఏంటంటే ఎయిర్పోర్ట్ వస్తుంది చుట్టుపక్కల కొనుక్కోండి అంటే చాలామంది ఏంటంటే పోయి అడవిలు వేస్తారన్నారు. ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అంటే చాలామంది పోయి గంత పెద్ద రోడ్ వేస్తారా, గల్లీలో సిమెంట్ రోడ్కి గతి లేదని నవ్వుకున్నారు. కానీ ఎవరైతే విజన్తోని ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే లక్షాధికారులు, కోటీశ్వర్లు అయ్యారు. సో మీరు కూడా డబ్బు నుంచి డబ్బు సంపాదించాలి. మీరు పడుకున్నా కూడా మీకోసం కష్టపడి మీతో పాటుగా డబ్బు సంపాదించే విధంగా మీరు డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం అద్భుతమైన టైం ఈ టైమే. సో రైట్ టైం ఫర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నౌ. ఓన్లీ బ్యాడ్ టైం ఫర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ later. The choice is yours. Thank you so much. Sanjay Nayak signing off.